కొనార్క్ ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే నేను మీకు చూపిస్తాను. సో కేజీ 120, 140 దాదాపు ప్రెసెంట్ అయితే 3 hours దర్శనం పడుతుంది అనమాట. పూజారి గారు గుద్దేసే వాళ్ళండి మీరు నన్ను. ఇట్లా అన్నిటిని బడా చార్ధామ్ అని అయితే అంటారు. బడా చార్ధామ్ మ్యాథన్ అది కంప్లీట్ అయిపోయినట్టే. హెవీగా ఉన్నారు జనాలు అయితే, లేదా రిక్షాలు ఆటోలు కానీ ఎలా లేవు. సో బయట అయితే బోల్డ్ ఆటోలు ఉన్నాయి. ఆటోలు పట్టుకొని లెక్క ప్రకారం కూర్చుంటే ఏముండదు, ప్రతి ఒక్కరికి ఆత్రమే. చూడండి మొత్తం మన వాళ్ళ వల్లే ఒక 1 hour డిలే అయింది ఇప్పుడు టికెట్ కౌంటర్ కాడ. సో దీని యొక్క మీనింగ్ ఏంది అంటే, వావ్ ఇక్కడ నుంచి చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంత బాగుంది ఇదైతే చూడడానికి. ఇప్పుడు మళ్ళీ బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మొత్తం కంప్లీట్ ట్రైన్ లోనే ఒక్క స్టాప్ కూడా లేకుండా. సో ఇదేనమాట మహానది రివర్. ఎక్కడో ఛత్తీస్గఢ్ లో స్టార్ట్ అయ్యి బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తుంది. మొత్తం 900 కిలోమీటర్లు ఉండే ఈ రివర్. డేంజర్ గా ఉంటది అనమాట చూడడానికి. ఈ రోజు మనము పూరిలో అయితే ఉన్నాము. సో బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా మహాప్రభు గెస్ట్ హౌస్. సో ఇదేనమాట మనకి మన భారత్ గౌరవ్ IRCTC ప్యాకేజ్ లో ఇచ్చిన హోటల్ అయితే. ఓవరాల్ గా ఈ 9 days ట్రిప్ లో మనకి ఒక నైట్ మటుకు పూరిలో స్టే ఉంటుంది. అది ఈ రోజు అయితే మనం కంప్లీట్ చేసేసాము. ఇంకా రాబోయే 8 రోజులు లేదా 8 nights ఏదైతే ఉందో మొత్తము మనము ట్రైన్ లో నిద్రపోతాము. ఓన్లీ 1 day మాత్రమే హోటల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మొత్తము 9 days ట్రిప్ అంటే 9 days హోటల్స్ ఇస్తారని అయితే అనుకోకండి. ఏదో 1 రోజు 2 రోజులు నైట్ టైం నిద్రపోవడానికి ఇస్తారు. మిగతా రోజులంతా ట్రైన్ లోనే నిద్రపోవాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ HN Moto Vlogs. ఈ రోజు మన భారత్ గౌరవ యాత్రలో డే 3. ఈ రోజు మన ప్లాన్ వచ్చేసి ఇక్కడ నుంచి మనము కొనార్క్ అయితే వెళ్తున్నాము. కొనార్క్ ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నము ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోతే ట్రైన్ టువర్డ్స్ గయా వైపు అయితే స్టార్ట్ అయింది. సో అది ఈ రోజు మన షెడ్యూల్ అయితే. పూరి టు కొనార్క్ వచ్చేసి 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. వీళ్ళే ట్రాన్స్పోర్టేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంది మొత్తం అయితే నేను మీకు చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే మనం చూసుకోవచ్చు ఎక్కువగా మనకి కాజాలు అయితే అమ్ముతారనమాట. ఎగ్జాక్ట్లీ ఇదిగోండి టెంపుల్ ఆపోజిట్ లోనే కాజాలు అయితే చాలా ఫేమస్. చాలా మంది అయితే అమ్ముతున్నారు. ఇదిగో ఇటు పక్క కూడా ఉంటాయి. అండ్ స్వీట్స్ కూడా చాలా రకాల స్వీట్స్ అయితే అమ్ముతున్నారు. అందులో కాజాలు ఫేమస్. అండ్ టెంపుల్ లోకి ఫోన్స్ ఎలా లేదు. టెంపుల్ ఆపోజిట్ లోనే షూ స్టాండ్, మొబైల్ స్టాండ్ అయితే ఉంటది. ఇక్కడ పెట్టేసుకోవాలి. భయ్యా కిतना కేజీ కిतना 120, 40, 60. సో కేజీ 120, 140 రకరకాలు అయితే ఉన్నాయి. అండ్ ఇదిగోండి ఒక్కసారి అయితే మన పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే చూసుకోండి. ఇక్కడ నుంచి మనం అయితే ఇంకా బయలుదేరబోతున్నాము. రాత్రి దర్శనంకి వెళ్ళే చాలా బాగా జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట టెంపుల్. ఇదేదో ఈవెంట్ ఉన్నట్టుంది. మేబీ హోలీ అయ్యేసరికేమో జనాలు అయితే భయంకరంగా వస్తున్నారు. మామూలుగా గాడి చూడండి అందరు రంగులు పూసుకొని అయితే వస్తున్నారు. ఇటు సైడ్ అంతా హోలీ బాగా చేసుకుంటారు కదా. నార్మల్ గా దర్శనం అయితే ఒక 1/2 hour లో అయిపోద్ది. బట్ ఈ హోలీ హాలిడేస్ ఈ సీజన్ వల్ల దాదాపు ప్రెసెంట్ అయితే 3 hours దర్శనం పడుతుంది అనమాట. పూజారి గారు గుద్దేసే వాళ్ళండి మీరు నన్ను. సో మనకి బద్రీనాథ్, ద్వారకా, పూరి, రామేశ్వరం ఈ టెంపుల్స్ అన్నిటిని దర్శనం చేసుకుంటే బడా చార్ధామ్ యాత్ర కంప్లీట్ అయినట్టే. ఇట్లా అన్నిటిని బడా చార్ధామ్ అని అయితే అంటారు. సో నేను వచ్చేసి రామేశ్వరం కంప్లీట్ చేసుకున్నా, ద్వారకా కంప్లీట్ చేసుకున్నా, నిన్న పూరి కంప్లీట్ చేసుకున్నా. లాస్ట్ టైం కేదార్నాథ్ వరకు వెళ్ళా కానీ బద్రీనాథ్ మిస్ అయింది. ఈసారి కుదిరితే ట్రై చేస్తా బద్రీనాథ్. సో బద్రీనాథ్ అయితే బడా చార్ధామ్ యాత్ర అది కంప్లీట్ అయిపోయినట్టే. మంచి ఫీల్ అయితే ఉంది నాకు ఈ టెంపుల్ ని చూసిన కాడ నుంచి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ పాయింట్ కి వెళ్తున్నాము. నిన్న లంచ్ డిన్నర్ ఎక్కడైతే పెట్టారో సేమ్ ప్లేస్ లో మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారు. టెంపుల్ సరౌండింగ్స్ లో 1 kilometer వరకు ఏ ప్రైవేట్ వెహికల్ లేదా రిక్షాలు ఆటోలు కానీ ఎలా లేవు. నడుచుకొని వెళ్ళాలి. అదైతే ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇది చూడండి దర్శనంకి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు. హెవీగా ఉన్నారు జనాలు అయితే. కానీ ఏదేమైనా సరే వీళ్ళ సిస్టమ్ బాగుంది. కొంచెం నెట్టుకోవడాలు దోసుకోవడాలు తక్కువ ఉందన్నమాట. ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు. బ్యాచెస్ గా పంపిస్తారు. బాగుంటది. సో నేనైతే రిక్షా ఒకటి తీసుకున్నాను అనమాట. మన బ్రేక్ఫాస్ట్ పెడతారు కదా బృందావతి నివాస్, అక్కడికైతే దాదాపు 1.5 kilometer ఉంది. నడిచెళ్ళే ఓపిక లేదు, అందుకే రిక్షా తీసుకున్నా. సో బ్రేక్ఫాస్ట్ లో ఈరోజు ఐటమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది సేమియాల టైప్ ఒకటి చేశారనమాట. ఇదొకటి. సేమియా ఉప్మా కూడా కాదు, ఉప్మా లేకుండా సేమియాలు చేశారు. ఇదొకటి. అండ్ మైసూర్ బోండా విత్ చట్నీ అండ్ టీ, కాఫీ. ఇదనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఈ పుణ్యక్షేత్ర యాత్ర కన్నా లాస్ట్ టైం మనం వెళ్ళాం కదా సౌత్ ఇండియా టూర్ దివ్యదక్షిణ యాత్ర, అందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా బాగుందనమాట. ఇది కూడా బాగుంది. బట్ దాంతో పోల్చుకుంటే ఒక 80% ఉంది ఇది, అంతేను. అండ్ ఇగోండి ఇక్కడ టీ, కాఫీలు ఉన్నాయి చూడొచ్చు. టీ, కాఫీ రెండిట్లో ఏది కావాలన్నా తాగొచ్చు అనమాట మనం.
అండ్ మార్నింగ్ ఒక వాటర్ బాటిల్, ఈవినింగ్ ఒక వాటర్ బాటిల్ అని చెప్పాను కదా. మార్నింగ్ వాటర్ బాటిల్ ఇచ్చేసారు. ట్రైన్ లో ఉన్నా బయట ఉన్నా సరే వాటర్ బాటిల్స్ అయితే డైలీ 2 లీటర్స్ ఇస్తారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్ పాయింట్ కి అయితే వెళ్ళాలి. ఊర్లోకి బస్సు అలో చేయరు కాబట్టి కొంచెం హడావిడి అయితే పడాలి తప్పదన్నమాట. సో బయట అయితే బోల్డ్ ఆటోలు ఉన్నాయి. ఆటోలు పట్టుకొని బస్ దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడ ఉన్న బస్సులో ఏదన్నా ఎక్కేవచ్చు. ఈ రోజు ఏదైనా సరే కొనార్క్ సన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళొద్ది. మంచి విషయం ఏంటంటే ఫుడ్ పాయింట్ నుంచి ఆ బస్ స్టాప్ పాయింట్ ఉంటది కదా, దాదాపు ఒక 1.5 కిలోమీటర్ ఉంటది. దానికి ఆటోలు కూడా ఐఆర్సిటిసి వాళ్ళే పే చేశారనమాట. మేమైతే ₹1 కూడా కట్టలా. ఇదో మంచి విషయం. సో ఇవే మన బస్సులు ఈ రోజు మనల్ని కొనార్క్ తీసుకెళ్లేవి. ఇక్కడ నుంచి జస్ట్ 30-35 కిలోమీటర్లు ఎక్కువ ఉండదు. ఇక్కడ పరిస్థితి చూడండి, అందరూ ఒకసారిగా మీద పడడంతో నెట్టుకోవడం అవుతుంది అనమాట. యాక్చువల్లీ మనకి జనాలకి కోఆర్డినేషన్ లేదు. ఒక క్యూ మెయింటైన్ చేస్తూ, ఒక పద్ధతి మెయింటైన్ చేస్తూ ఎవరి బస్సు వాళ్ళకి లెక్క ప్రకారం కూర్చుంటే ఏముండదు. ప్రతి ఒక్కరికి ఆత్రమే ఎక్కాలి అని. సో దానివల్ల ఇట్లా దోసుకోవడం అవుతుంది. సో మనమైతే పూరి ఎంటర్ అవబోతున్నాం. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కనే బీచ్. అసలు ఎంత బాగుందో చూడడానికి అయితే. నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. వ్యూ అయితే మటుకు చాలా 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 బాగుంది. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొనార్క్లో కూడా బీచెస్ అయితే బాగుంటాయి. రోడ్డు పక్కనే సముద్రం. చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకి ఆటోలు కూడా ఉంటాయి. బట్ చాలా మంది అయితే ఉన్నారు ఆటోల కోసం. సరే మనకైతే ఓపిక ఉంది కదా, ఒక 1/2 కిలోమీటర్ నడుచుకొని వెళ్దాం అన్న ఉద్దేశంతో టెంపుల్కి అయితే నడుచుకొని వెళ్తున్నా. మన కొనార్క్ సన్ టెంపుల్ యొక్క చరిత్రత, దీని యొక్క విశిష్టత మొత్తం నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే మనకి జీడిపప్పులు చాలా ఎక్కువ అమ్ముతున్నారు. బస్తాలు అమ్ముతున్నారు అనమాట జీడిపప్పులు అయితే. అండ్ దాని తర్వాత కొబ్బరి బొండాలు కూడా మంచిగా దొరుకుతున్నాయి. సో ఫైనల్లీ ఇదిగోండి, మనమైతే కొనార్క్ సన్ టెంపుల్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. వావ్, బ్యూటిఫుల్ సన్ టెంపుల్ అయితే మనకి నుంచి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటది. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. నేను మీకు చెప్పా కదా 600 మంది ఒకేసారి మీద పడతారు. టోపీలన్నీ మనోళ్ళే, తెల్ల టోపీలందరూ మనోళ్ళే. చూడండి మొత్తం మనోళ్ళ వల్లే ఒక 1 అవర్ డిలే అయింది ఇప్పుడు టికెట్ కౌంటర్ కాడ. సో మనమైతే టికెట్స్ ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. ఇదే చెక్కింగ్ పాయింట్ అయితే. ఇక్కడ మన టికెట్స్ అయితే స్కాన్ చేస్తారు. ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ లో అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్ లోకి వెళ్తే మనం అక్కడ నుంచి కొనార్క్ సన్ టెంపుల్ సెలెక్ట్ చేసేసుకొని తీసుకోవచ్చు అనమాట. సింపుల్ ప్రాసెస్. 5 మినిట్స్ లో ఎంటర్ అయిపోవచ్చు. క్యూలో నిలబడితే మినిమం అరగంట లేదా గంట. వావ్, బ్యూటీలోకి అయితే మనం ఎంటర్ అవబోతున్నాం. సో మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లోని సింహము ఏనుగును చంపుతున్నట్టు, ఏనుగు మనిషి మీద దాడి చేస్తున్నట్టు బొమ్మలు అయితే ఉంటాయి. సో దీని యొక్క మీనింగ్ ఏంది అంటే, సింహమేమో అహంకారానికి పొగరికి నిదర్శనంగా, ఏనుగేమో ధనంకి రూపంగా ఇక్కడైతే కొలుస్తారు. సో ఈ రెండు ఒకే దగ్గర ఉంటే మనిషి పతనానికి కారణం అవుతుంది అన్న ఉద్దేశంతో సింబాలిక్ గా ఇక్కడ రిప్రజెంట్ చేశారనమాట. మెయిన్ ఎంట్రన్స్ లో అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇంకా లోపలికి వెళ్ళడానికి మనకి ఇక్కడ మెట్లు అయితే ఉంటాయి. దానికంటే ముందు ఒకసారి టెంపుల్ ఒక రౌండ్ వ్యూ అయితే చూడదాం మనం. సో మనకి ఈ ఆలయం వచ్చేసి బీచ్ కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది చూడడానికి ఒక పెద్ద రథం లాగా ఉంటుంది. అందువల్ల దీనిని లార్డ్స్ రథాలయం అని కూడా పిలుస్తారు. అండ్ ఆల్సో దీనికి కొనార్క్ సన్ టెంపుల్ అనే పేరు ఎలా వచ్చింది తెలుసా? ఈ ఆలయము సూర్యదేవుడికి అంకితం చేస్తూ కట్టడం జరిగింది. కొనార్క్ అనేది 2 పేర్ల కలయిక. అదే కోణం మరియు మందసం. కోణం అంటే మూల, మందసం అంటే సూర్యుడు. అంటే కొనార్క్ అంటే అర్థం సూర్యుడి మూలలో అని. సో మొత్తము ఈ టెంపుల్ వచ్చేసి రథం షేప్ లో అయితే ఉంటుంది. 12 చక్రాలు ఉన్నట్టు ఇక్కడ మీకు చక్రాలు కనిపిస్తున్నాయి కదా, అవి 12 అయితే ఉంటాయి అనమాట చుట్టూ. ఈ 12 చక్రాలు అనేవి 12 నెలలని సూచిస్తాయని అయితే చెప్తారు. అండ్ ఆల్సో ఈ చక్రంలో ఉన్న ముళ్ళులు టైం ని కూడా ఇండికేట్ చేస్తాయని అయితే చెప్తారు. మొత్తం ఈ టెంపుల్ అంతా ఒక రథం రూపంలో ఉంటదని చెప్పాను కదా. 12 చక్రాలు 7 గుర్రాలు లాగుతున్నట్టుగా డిజైన్ చేస్తారనమాట. మొత్తం ఇవే గుర్రాలు అయితే చూడొచ్చు. కొన్ని ఇరిగిపోయాయి, కొన్ని ఉన్నాయి. ఈ 7 గుర్రాలు వారంలో 7 రోజుల్ని రిప్రజెంట్ చేస్తుంది అని అయితే అంటారు. ఈ టెంపుల్ ని సూర్యుడికి అనుకూలంగా ఉండేటట్టు కట్టడంతో దీనిని కొనార్క్ సూర్య దేవాలయం అని అయితే పిలుస్తారు. మీకైతే చెప్పే కదా ఈ ఆలయము రథం రూపంలో ఉంటుంది అని. సో ఈ ఆలయానికి 12 జతల చక్రాలు అయితే ఉంటాయి. ఈ 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలల్ని మరియు 12 రాసుల్ని సూచిస్తాయి. అండ్ ఆల్సో ఈ చక్రాన్ని కనుక చూస్తే ఇది మనకి 10 రూపీస్ కరెన్సీ నోట్ మీద అయితే ఉంటది. సేమ్ ఇదే చక్రం అన్నమాట. అలాగే ఈ 12 జతల చక్రాలు అంటే 12 జతలు అంటే 24 చక్రాలు అని అర్థం. 24 చక్రాలు 24 గంటలను అయితే సూచిస్తాయి. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ద్వారా టైం ఎంత అవుతుంది అనేది మనం చెప్పొచ్చు. అండ్ ఈ రథాన్ని 7 గుర్రాలు లాగుతున్నట్టుగా కనిపిస్తాయి. ఈ 7 గుర్రాలు కూడా వారంలోని 7 రోజుల్ని సూచిస్తాయి. ఈ ఆలయం మొత్తం నల్ల గ్రానైట్ మరియు ఎర్ర ఇసుకతో నిర్మించారు. ఇలా నిర్మించిన
ప్రపంచంలో ఏకైక ఆలయం మన కొనార్క్ సన్ టెంపుల్ మాత్రమే. అండ్ ఈ కొనార్క్ సన్ టెంపుల్ ఎందుకు ఇంత ఫేమస్ అనేది మనం మాట్లాడుకుందామా. ఈ ఆలయంలో అన్నిటికన్నా ప్రత్యేకమైనది దీని లోపల ఉన్న గర్భగుడి. సో మీకైతే రథం ఆకారంలో ఉంటుందని చెప్పాను కదా, 12 చక్రాలు ఉంటాయని చెప్పాను కదా. ఒక సైడ్ 12 చక్రాలు ఉంటాయి, 12 నెలలను ఇండికేట్ చేస్తుంది. ఇంకో సైడ్ 12 చక్రాలు ఉంటాయి. మొత్తం కలిపితే 24 చక్రాలు కదా, 24 గంటల్ని రిప్రజెంట్ చేస్తారు అనమాట. సో మొత్తము సూర్యుడు మరియు సూర్యుడు యొక్క ప్రత్యేకతలు అండ్ టైమింగ్ కి రిలేటెడ్ గా ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. పూర్వకాలంలో ఇందులో ఉండే సూర్య భగవాను ఎటువంటి సపోర్ట్ లేకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ శక్తితో విగ్రహము గాలిలో ఉండేటట్టుగా, గాలిలో తేలేటట్టుగా డిజైన్ అయితే చేశారు. అయితే ఇది కోస్టల్ ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది కదా, సముద్ర తీరంలో అయితే ఉంటుంది కదా, ఇక్కడ నుంచి సముద్రం దగ్గరే. ఇది సముద్ర తీరంలో ఉండడం వల్ల అప్పట్లో పోర్చుగీస్ పడవల్లో నౌకల్లో ఇటువైపుగా వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క కంపాసులు పనిచేసేవి కావు. ఈ టెంపుల్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంత పవర్ఫుల్ అన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాళ్ళ కంపాసుల మీద అయితే ఎఫెక్ట్ చూపించేది. సో వాళ్ళు ఎటు వెళ్లాలో అర్థం కాక స్ట్రక్ అయిపోయే వాళ్ళు. కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత పోర్చుగీస్ కనుక్కుంది ఏంది అంటే, ఈ టెంపుల్ లో ఉన్న సూర్య భగవానుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ డిజైన్ వల్లే మన కంపాస్ పనిచేయట్లేదు అని చెప్పి వాళ్ళైతే దీని మీద దండెత్తి ఈ టెంపుల్ అయితే నాశనం చేశారు. ఇందులో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొత్తం అయితే తీసేశారు, మ్యాగ్నెట్స్ అయితే తీసేశారు. అయితే మొత్తం ఈ స్టోరీలో ఒక అంతు పట్టని విషయం ఏంది అంటే, ఆ సూర్య భగవానుడి విగ్రహం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, ఏమైందో ఎవరికి తెలియదు అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. ఈ టెంపుల్ ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. ఈ గర్భగుడి పైకప్పులో 52,000 కేజీల బరువైన అయస్కాంతాన్ని అమర్చారు. ఈ మ్యాగ్నెట్ కూడా ఒక పద్ధతిలో ఒకదాని పక్కన ఒకటి ఒక అరేంజ్మెంట్ లో నిర్మించడం వల్ల ఇనుముతో తయారు చేసిన సూర్యదేవుడి విగ్రహం గర్భగుడిలో పెట్టక ఆ విగ్రహం అయస్కాంత ప్రభావం వల్ల నేలని తాకకుండా గాల్లో తేలుతూ ఉండేది. అస్సలు ఎంత అమేజింగ్ టెక్నాలజీ కదా. ఈ విధంగా ఈ దేవాలయం అనేది అప్పట్లో ఒక అద్భుత దేవాలయంగా చాలా మంచి పేరును తెచ్చుకుంది. సో ఇక్కడ ఒక పెద్ద మండపము, ఇదేదో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ లాగా ఒకటైతే ఉంది. దీని మీదకైతే ఎక్కుదాము. మనకి ఇక్కడ నుంచి సన్ టెంపుల్ వ్యూ అయితే ఇంకా క్లియర్ గా కనిపించే అవకాశం ఉంది. వావ్, ఇక్కడ నుంచి చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇదైతే చూడొచ్చు, టెంపుల్ లోపలికి వెళ్లకుండా మొత్తం గోడ కట్టేశారనమాట. ఇంకా ఈ ఆలయ ధ్వంసం విషయానికి వస్తే 15వ శతాబ్దంలో ముస్లిం పాలకులు భారతదేశాన్ని ఆక్రమించాక దీన్నైతే చాలా వరకు ధ్వంసం చేశారు. ఈ ధ్వంసాన్ని తట్టుకొని కూడా ఈ ఆలయం నిలబడింది. కానీ టైం పడిందంటే దాని తర్వాత పోర్చుగీసు దీని వెనకాల ఉన్న సముద్ర తీరంలో నౌకల్లో వెళ్తుండగా వాళ్ళ దగ్గర ఉన్న కంపాస్ ముళ్ళు అనేవి పనిచేయడం ఆగిపోయాయి. కారణం ఏంటంటే ఈ ఆలయం గోపురంలో ఉన్న 52,000 కేజీల అయస్కాంతం వలన. సో మొత్తము ఈ ఆర్కిటెక్చర్ అంతా చూడొచ్చు, ఎంత బాగా చెక్కారో. మొత్తం కొండరాయే నీట్ గా చెక్కారనమాట. బాగుంది చూడడానికి అయితే టెంపుల్. వర్త్, ఖచ్చితంగా ఒక్కసారన్నా విజిట్ చేయాలి, అంత బాగుంది ఇదైతే చూడడానికి. సో మామూలుగా అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెట్లు అయితే ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఇలా రావాలి. ఈ స్తంభాల మధ్య నుంచి టెంపుల్ వ్యూ అయితే మనకు క్లియర్ గా ఉంటుంది. సో యాడైతే తెల్ల టోపీలు, యాడైతే ఎర్రగుడుగులు ఉంటాయో వాళ్ళందరూ మనోళ్ళే, మాక్సిమం మనోళ్ళే ఉన్నారనమాట ఈ టెంపుల్ మొత్తంలో. సో ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ వచ్చేసి 35 రూపాయలు అనమాట. ఆన్లైన్ లోనే తీసేసుకోవచ్చు. ఇది గమనించిన పోర్చుగీసు ఆలయాన్ని మరింత ధ్వంసం చేసి అయస్కాంతాన్ని తీసుకెళ్లిపోయారని చరిత్ర చెప్తుంది. ఈ విధంగా ఎన్నో ధ్వంసాలు ఎదుర్కొన్న ఈ ఆలయం నేటికి చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. సో గైస్, అది మన కొనార్క్ సన్ టెంపుల్ విజిట్ అయితే. ఇప్పుడు మళ్ళీ బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. బస్ లో ఎక్కితే మనల్ని డైరెక్ట్ ట్రైన్ దగ్గరికి తీసుకెళ్లిపోతారనమాట. సో మనమైతే చాలా ఫాస్ట్ గా ఉన్నాము. సో మిగతా వాళ్ళందరూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అందరు రావడానికి బయలుదేరడానికి 1 గంట పైన అయింది. సో సేమ్ రూటే కాబట్టి మనం డైరెక్ట్ గా ట్రైన్ దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ ట్రైన్ లోనే ఉంటది. షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మంచి ఫ్యాన్సీ ఐటమ్స్, క్యాష్యూస్, అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇయర్ రింగ్స్ 30 రూపీస్ కి అమ్ముతున్నారు. సో మొత్తానికి ఎట్టకేళ్ళకి ఫైనల్లీ మనం ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. నిన్న మార్నింగ్ నుంచి ట్రైన్ అయితే ఇక్కడే ఉంది. ఈ మల్టీపట్పూర్, స్పెల్లింగ్ కరెక్ట్ అనుకుంటున్నాను, మల్టీపట్పూర్ రైల్వే స్టేషన్ లోనే ఉంది. పూరికి ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్. ఇంజన్ అటువైపు ఉండాల్సింది తీసుకొచ్చి ఇటువైపు అయితే తగిలిచ్చారు. ఇప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్ళొద్ది కదా. మన నెక్స్ట్ డెస్టినేషన్ గయాకి అయితే వెళ్తున్నాము. గయా వచ్చేసి బీహార్ లో అయితే ఉంటుంది. రూట్ ఏంది, ఎటుపక్క వెళ్తున్నాం ఏంది అనేది కొంచెం సేపు అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ పక్క ప్లాట్ఫామ్ లోనే చూసుకుంటే పూరి, తిరుపతి, బిలాస్పూర్ మన పూరి ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట. ఇది మన ఆంధ్రాలో కొంచెం ఫేమస్ ట్రైనే. దీన్ని అయితే పెట్టేశారు, జస్ట్ రెస్టింగ్ లో ఉంది ఇదైతే. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే పూరి నుంచి స్టార్ట్ అయింది అనమాట. లోపల ఫుడ్ కూడా అయితే పెడుతున్నారు. ఫుడ్ ఏమేమి ఇస్తున్నారనే చూపిస్తాను చూడండి. సో గైస్, ఈ రోజు ఫుడ్ వచ్చేసి మాకు బఠానీ కర్రీ, చపాతి, పచ్చడి, అప్పడము, రైస్, సాంబారు, దాంతో పాటు పచ్చిపులుసు అయితే ఇచ్చారు. సో ఇది ఈ రోజు ఫుడ్ అయితే.
ఫుడ్ ఓకే, బాగుంది. టేస్ట్ 7 out of 10 అయితే ఇస్తాను నేను రేటింగ్. సో వెల్కమ్ టు కుర్దా రోడ్ జంక్షన్. మన ట్రైన్ అయితే కుర్దా రోడ్ జంక్షన్ కి వచ్చింది. వామ్మో, ఎవరు ఇంత స్పీడ్ లో దిగారు? నార్మల్ ప్యాసింజర్ అయింది. సో ట్రైన్ ఇక్కడ నుంచి ఇప్పుడు గయాకి అయితే స్టార్ట్ అయింది. రేపు మనము వెళ్తున్న డెస్టినేషన్ వచ్చేసి గయా. పూరి నుంచి దాదాపు 800 కిలోమీటర్లు అయితే ఉంటది. 800 కిలోమీటర్లు మనకి ట్రైన్ కి ఎక్కడ స్టాప్ అయితే ఉండదు. అట్లని నాన్ స్టాప్ కి వెళ్తాదని కూడా చెప్పను. టెక్నికల్ స్టాప్స్ అయితే కొన్ని ఉంటాయి, వాటికి మాత్రం ఆగుద్ది. అఫీషియల్ స్టాప్స్ అయితే ఏమీ ఉండవు. రేపు మార్నింగ్ 7 కి వెళ్తాం మనం గయాకి. దాదాపు 16, 17, 18 గంటల పైన జర్నీ అనమాట. మొత్తం కంప్లీట్ ట్రైన్ లోనే ఒక్క స్టాప్ కూడా లేకుండా. ఏడైనా టెక్నికల్ స్టాప్స్ ఇచ్చినప్పుడు రిలాక్స్ అవడమే. చూద్దాం ఎట్లుంటుందో. సో ట్రైన్ ఇక్కడ కుర్దా రోడ్ లాగింది కదా, టెక్నికల్ స్టాప్. ఇక్కడ మన కోచ్ కి వాటర్ ఫిల్లింగ్ చేస్తారనమాట. మనం ముందల మల్టీపర్పూర్ లాగాం కదా, అక్కడ వాటర్ ఫిల్లింగ్ కి ఫెసిలిటీస్ అయితే లేవు. సో ఈ విధంగా పైప్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే మనము వాటర్ ఫిల్లింగ్ అయితే చేయగలం. సో ఇక్కడ ఉంది కాబట్టి కుర్దా రోడ్ లో ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ కోసం అయితే మన ట్రైన్ ఆపారు. వెళ్ళిపోతుంది కదా, అది కటక్ అవుట్ సైడ్ కి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి టువర్డ్స్ కటక్ వైపు అయితే వెళ్తున్నాం. సో నేను ఈ భారత్ గౌరవ్ ప్యాకేజ్ వచ్చేసి bestbus.in లో బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ భారత్ గౌరవ్ ట్రైన్ April 6th అయితే అవైలబుల్ ఉంది. bestbus.in కి వెళ్ళి బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోండి. అండ్ ఆల్సో వీళ్ళు ఊటీ ట్రిప్స్, మైసూరు, కొడైకెనాల్, రామేశ్వరం ఏ ట్రిప్ కావాలన్నా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకసారి bestbus.in అయితే విజిట్ చేయండి. వెల్కమ్ టు మహానది రివర్. సో ఇదేనమాట మహానది రివర్. ఎక్కడో ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. మొత్తం 900 కిలోమీటర్లు ఉండే ఈ రివరు ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా 2 స్టేటుల్లో ఉంటుంది అనమాట. సో కథక్ దగ్గరికి వచ్చేసరికి ఈ నది 2 ముక్కలుగా విడిపోయి కథక్ని ఒక ఐలాండ్ కింద అయితే ఫామ్ చేస్తుంది. కథక్ ఊరు స్టార్టింగ్లో ఒక నది ఉంటుంది, ఊరు అయిపోయాక సేమ్ నది ఉంటుంది, 2 పాయల కింద తిరుగుతుంది అనమాట. ఇదిగోండి ఇదైతే చూడొచ్చు ఊరు, ఇదంతా కథక్ ఊరు. ఇప్పుడు మనం స్టేషన్ అయితే బైపాస్ అవుతాం, స్టేషన్ చూపిస్తా. భువనేశ్వర్లో కూడా దాదాపు 100 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ క్రాస్ అయింది మన ట్రైన్. కథక్లో కూడా అంతే, దాదాపు ఇప్పుడు 110 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది. వెల్కమ్ టు కథక్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది కూడా అప్గ్రేడ్స్ అయితే చేస్తున్నారు. మొత్తం రైల్వే స్టేషన్ రూపురేఖలు అయితే మారబోతున్నాయి, వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. సో ట్రైన్ ఇక్కడ కూడా దాదాపు 70+ అయితే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. గట్టిగానే లాగుతున్నారు, మామూలుగా కాదు. కిటకిట్లు ఆడిపోతున్నారు జనాలు అయితే ప్లాట్ఫామ్ 1 మీద. సో బాయ్ బాయ్ కథక్ జంక్షన్. సో ఇదిగోండి మీకైతే చెప్పే కదా, కథక్ ఊరు దాటిన వెంటనే మళ్ళీ సేమ్ మహానది రివర్ ఇక్కడైతే వచ్చింది. 2 పాయలుగా చీల్చి కథక్ని ఒక ఐలాండ్ కింద అయితే ఫామ్ చేసింది అనమాట. కథక్ ఊరికి 3 పక్కల వాటర్ అయితే ఉంటుంది, ఒక సైడ్ నుంచే ల్యాండ్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఏమున్నా సరే వాటర్ తో బ్రిడ్జెస్ త్రూ అయితే కనెక్టివిటీ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మహానది బ్రిడ్జ్ అనమాట. ఇది డ్యామ్ కమ్ రోడ్ వేస్, వాటర్ స్టోరేజ్ పర్పస్ యూజ్ చేస్తారు. కథక్ అండ్ భువనేశ్వర్ 2 వాటర్ పర్పస్ కోసం దీన్ని అయితే యూజ్ చేస్తారు. వాటర్ అయితే చాలా హెవీగా ఉన్నాయి నిజం చెప్పాలంటే. సమ్మర్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట వాటర్, మీరు చూడొచ్చు.
సో ఇందాక స్నాక్స్ అయితే ఇచ్చారు. స్నాక్స్ లో కనుక చూసుకున్నట్టయితే ఒక మిక్చర్ పొట్లం ఒకటి ఇచ్చారు అండ్ 2 వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. రోజు 2 లీటర్స్ వాటర్ అని చెప్పాను కదా. అండ్ ఆ తర్వాత వచ్చేసి టీ కాఫీలు అయితే ఇచ్చారు. సో నేను ఈవినింగ్ టైం టీ కాఫీలు అందుదాగా, అందుకని టీ కాఫీలు తీసుకోవాలి. ఓన్లీ స్నాక్స్ అయితే తీసుకున్నాను. సో రేపటి ప్లాన్ అయితే అనౌన్స్ చేస్తున్నారు అనమాట, ఎట్లా ఉండబోతుంది షెడ్యూల్ ఏంటి అని. రేపు మనం వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చేసి గయా. సో ఎగ్జాక్ట్లీ ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాము. మీకు చూపిద్దాం అనుకుంటే ఫుల్ వర్షం అనమాట, బయట అయితే చినుకులు పడతా ఉన్నాయి. ఇప్పుడే కొంచెం తగ్గింది. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాం, జస్ట్ అట్లా దాటుతున్నాం. ఇదిగోండి ఇదేదో ట్రైన్ ఖరగ్పూర్ స్టేషన్లోకి అయితే వెళ్తుంది. ఒక వింత ఏంటి అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నాం కదా, ట్రైన్లు అయితే చూడండి ఖాళీగా ఉన్నాయి. ఇది నెక్స్ట్ లెవెల్ వింత. ఇది ఖరగ్పూర్ పాట్నా ఎక్స్ప్రెస్, అది ఏమో సరిగ్గా కనిపిలా. చూడొచ్చు ఇక్కడైతే మెరుపులు కూడా వస్తున్నాయి, మెరుపులు ఉరుములు అన్నీ వస్తున్నాయి. వావ్, వరుసగా 4 ఇంజన్లు ఒకదాని వెనకాల ఒకటి ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. ఒకదాని వెనకాలంటే ఒకదాని పక్కన ఒకటి ఉంది, సారీ. బాగుంది నైట్ టైం అయితే చూడడానికి. సో మనకు వచ్చేసి ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్. వెస్ట్ బెంగాల్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జంక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి టువర్డ్స్ ఒడిశా వైపు లైన్స్ ఉంటాయి, కోల్కతా వైపు లైన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో జార్ఖండ్ వైపు లైన్స్ ఉంటాయి, బీహార్ వైపు కూడా లైన్స్ ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ మనకి జార్ఖండ్ నుంచి మైన్స్ సంబంధించిన గూడ్స్ అయితే ఎక్కువ వస్తుంటాయి. సో అందుకే ఈ రూట్లో ఎవరు వచ్చినా సరే గూడ్స్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇది ఒక నాయన ఈడెవడరా నాయన వచ్చబోయి ఇచ్చేసాడు. ఒక సెకండ్ భయం వేసింది ఆ ఫోన్ లైట్ మొహాన పడేసరికి. ఎవరు నాయన ఈ రైల్వే స్టేషన్ లో మనిషి అని. చూడండి మొత్తం గిడ్డి, అసలు ఇది రైల్వే స్టేషన్ లా ఉంది యాంగిల్ అని చూడడానికి. చూడండి మొత్తం గిడ్డి పిచ్చి పిచ్చి ఉందన్నమాట చూడడానికి. అయితే మెరుపులు అయితే ఒక రేంజ్ లో వస్తున్నాయి. సీరియస్లీ చెప్పాలంటే ఈ ప్రాంతాలన్నీ డే టైం చూడడానికి చాలా బాగుంటాయి. నైట్ టైం అయితే తడిసిపోద్ది మొత్తం. ఫారెస్ట్, జనాలు కానీ పీక డేంజర్గా ఉంటుంది అనమాట చూడడానికి. సో డిన్నర్ అయితే పెట్టేసారు. డిన్నర్లో కనుక చూసుకున్నట్టయితే నిమ్మకాయ పికిలు, ఇది వచ్చేసి దొండకాయ కర్రీ అనమాట, అండ్ అప్పడము రోటీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ రైస్ అవి కూడా వస్తాయి. స్వీట్ ఒకటి ఇచ్చారు ఈరోజు. సో ఈరోజు స్పెషల్ అనమాట, బగారా రైస్ అయితే పెడుతున్నారు. ఒక యాంగిల్లో ట్రైన్లోనే ఫుడ్ బెటర్ అనిపిస్తుంది. హ్యాపీగా సీట్ దగ్గరికి వచ్చి సర్వ్ చేస్తారు, మంచి విషయం. ఫుడ్ అయితే చూసారు కదా, డే 3 రోజు డిన్నర్ అయితే చాలా బాగుంది. దొండకాయ కర్రీ అంతా బాగుందన్నమాట. మధ్యాహ్నం అయితే రైస్ కొంచెం మెత్తగా అటు ఇటుగా ఉంది, కానీ నైట్ టైం అయితే సెట్. అసలు ఈ రోజు నైట్ డిన్నర్ అయితే బాగుంది, మంచిగానే పెట్టారు. సో అన్నోళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బయట ఒక్కోసారి బయట చేయించి తీసుకొస్తారు, అంటే మధ్యాహ్నం ట్రైన్ రన్నింగ్ లో లేదు కదా, అందుకని బయట ఆర్డర్ ఇచ్చారు. బయట ఆర్డర్ ఇచ్చినప్పుడు కొంచెం అటు ఇటు అయింది. ట్రైన్ లో చేస్తే మనకు బాగుంటుంది చెప్పారు. సో దాదాపు ఆఫ్టర్నూన్ పూరిలో బయలుదేరాం కదా, అక్కడ నుంచి ప్రెసెంట్ వచ్చేసి మనం ఖరగ్పూర్ అయితే దాటిసాం. ఇక్కడికి దాదాపు 400 కిలోమీటర్లు 450 కిలోమీటర్ల వరకు అయితే వచ్చాము. ట్రైన్ కి స్టాప్స్ అయితే ఎక్కువ ఉండవు కాబట్టి నేను జర్నీని మీకు ఎక్కువ చూపించలేకున్నాను. ఎక్కడ పడితే అక్కడ ఆగట్లేదు. ఓన్లీ ఏమైనా టెక్నికల్ స్టాప్స్ ఉంటే అక్కడ ఆగుతుంది, లేదంటే వాటర్ ఫిల్లింగ్ కోసం ఆగుతుంది అంతేను. సో నాకు తెలిసినంత వరకు గయాకి ఇంకొక 400 కిలోమీటర్లు అయితే ఉంది. రేపు మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోద్ది. ఇంకా ఈ సెక్షన్ అంతా యావరేజ్ స్పీడ్ కొంచెం తక్కువే ఉంటుంది అనమాట చెప్పాలి అంటే. మన దగ్గర అయితే గట్టి లాగేస్తారు. 400 కిలోమీటర్స్ అంటే ఒక 6-7 అవర్స్ లాగేస్తారు. బట్ ఇక్కడ దాదాపు 10 అవర్స్ టైం పడుతుంది. యావరేజ్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది వేరియస్ రీజన్స్ వల్ల. సో రేపు మార్నింగ్ డైరెక్ట్గా మనం గయాలో కలుసుకుందాం. ఈరోజు డే 3 మన భారత్ గౌరవ్ సిరీస్ని నేను ఈ విధంగా అయితే క్లోజ్ చేస్తున్నాను. మీ అందరికి ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. రేపు శ్రీ విష్ణుపాద్ టెంపుల్ గయా అండ్ విష్ణుపాద్ టెంపుల్ దగ్గర మనకి పిండ ప్రధానాలు ఏం చేస్తారు, అన్ని ఫేమస్ అనమాట. మొత్తం అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ శక్తిపీఠం కూడా ఒకటి ఉంది, అది కూడా కవర్ చేద్దాము. రేపటి వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.